దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ముందు 265 పరుగుల టార్గెట్ ఉంచింది ఆస్ట్రేలియా. దీంతో టీమిండియా ముందు ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. దుబాయ్ పిచ్ లో ఈ టార్గెట్ అంటే మామూలు విషయం కాదు. అయితే చేజింగ్ లో విరాట్ కోహ్లీ లాంటి టీమిండియా బ్యాటర్ ఉండగా ఈ టార్గెట్ పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఒకవేళ బంతి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా భారీగా టర్న్ అవుతే మాత్రం వికెట్లను టపాటపామని కోల్పోయే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ, శుభమన్ గిల్ మంచి స్టార్ట్ అందిస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక మరోసారి టాస్ ఓడిపోయింది ఈ మ్యాచ్ లో రోహిత్ సేన. దీంతో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ఆస్ట్రేలియా తొలి వికెట్ ను కోల్పోయింది. కొత్తగా ఓపెనర్ గా వచ్చిన కూపర్ కనోలీ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ప్రమాదకరంగా మారుతున్న ట్రావిస్ హెడ్ ను వరుణ్ చక్రవర్తి తన వ్యక్తిగత 39 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత స్టీవ్ స్మిత్ మానుష్ లబుషన్ తో కలిసి మరికొద్దిసేపు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. మానుష్ లబుషన్ కూడా 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జోస్ ఇంగ్లీష్ కూడా 11 పరుగులే చేసి పెవిలియన్ చేరగా అలెక్స్ క్యారీతో కలిసి స్టీవ్ స్మిత్ మరో భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే స్కోర్ బోర్డు ముందుకు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. స్టీవ్ స్మిత్ 73 పరుగులు చేయగా అలెక్స్ క్యారీ 61 పరుగులతో చివరి వరకు ఉండి స్కోర్ బోర్డును పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే మొత్తానికి చివరిలో వరుసగా వికెట్లు కోల్పోయిన 49.3 ఓవర్లలో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది. షమి 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. ఇక హార్దిక్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ దక్కింది. మొత్తానికి భారత్ ముందు ఉంచిన 265 పరుగుల టార్గెట్ టీమిండియా ముందు గట్టి టార్గెట్ అనే చెప్పాలి. ఇది ఛేదించాలంటే ఓపెనర్లే మంచి స్టార్ట్ అందివ్వాలి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తే గెలుపుకు డోకా ఉండదు.